దాని కాదు, ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా వాళ్ళని తొలగించాలి. అది అది ప్రాసెస్. అది ఏదో మనం ఇంట్లో మాట్లాడుకున్నట్టుండదు. ఏదైతే 31/7/2025 రోజు ఏదైతే వీళ్ళకి గడువు ఇచ్చింది పార్టీ ఫిరాయింపుకి సంబంధించి, ఏది 10 డిస్క్వాలిఫికేషన్ సంబంధించి ఏదైతే పెండింగ్ లో ఉన్న అంశాన్ని ఏదైతే 3 నెలలు అయిపోయిన తర్వాత 31/10/2025 రోజు 3 నెలలు అయిపోయిన తర్వాత వాళ్ళకు ఏదైతే స్పీకర్ గారికి కోర్టు క్లియర్ గా చెప్పడం జరిగింది, మీరు కొత్త సంవత్సరం జైల్లో చేసుకుంటారా లేకపోతే ఎక్కడ చేసుకుంటారని సూటిగా అడిగింది. ఎందుకంటే మా పాడి కౌశిక్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఏదైతే రిట్ పిటిషన్ తో పాటు ఏదైతే కంటెంప్ట్ కూడా ఫైల్ చేయడం జరిగింది ఏదైతే సుప్రీంకోర్టు. ఆ విషయంలో ఏదైతే ఇప్పుడు స్పీకర్ కి వెంటనే డైరెక్షన్స్ ఇచ్చి మీరు ఏదైతే 4 వారాల్లో ఖచ్చితంగా వాళ్ళ విచారణ చేయాలి, విచారణ చేయకపోతే మాత్రం ఏదైతే ఫామ్ 1 ఇష్యూ చేస్తామని చెప్పడం జరిగింది. ఫామ్ 1 అంటే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు స్పీకర్ అంటే ఏదైతే కోర్టుకు అతీతుడు, కోర్టుకు ఆయన పరిధిలో రాదు అన్నది అబద్ధం, అది అసత్య దూరం. ఎందుకంటే చాలా కేసులు ఉన్నాయి. మనీలాల్స్ కేసు కింద కూడా వాస్తవంగా స్పీకర్ కు జైలుకు పోయింది కూడా చూసాము. అదే విధంగా కోర్టు ధిక్కరణ కూడా కేసు, ఏంటంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అవుతుంది. ఎందుకంటే ఆ ఇష్యూ మనసులో పెట్టుకొని ఏదైతే ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం చెప్పాలని ఏదైతే కాంగ్రెస్ ఫేవర్ గా ఏదైతే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే నేను ముకుల్ రాయ్ కేసు కూడా చెప్తున్నా. ముకుల్ రాయ్ కేసు అయితే బీజేపీ టికెట్ పై గెలిచిన బీజేపీ వాళ్ళు చేయలేదు కథ కార్ఖానా అని ఇంత ముందు మిత్రుడు మాట్లాడుతున్నాడు. నేను అది ఎగ్జాంపుల్ చెప్తున్నా. బీజేపీ టికెట్ పై గెలిచిన తర్వాత టీఎంసీ కి వచ్చారనే ఆరోపణతో కలకత్తా హైకోర్టు యాంటీ డిఫెక్షన్ లా కింద అనర్హుని చేసింది. ఇవన్నీ చరిత్ర తెలుసుకోవాలి, ఉత్త విషయాలు కాదు. ముకుల్ రాయ్ బీజేపీ నుంచి గెలిచిండు. అవును, తర్వాత టీఎంసీ వెళ్ళి అదే అనర్హుడుగా కోర్టు చెప్పాల్సింది. దాని మీద కోర్టుకు వెళ్ళారులేండి. నేను ఒక లెక్కలు చెప్తా, మీకు లెక్కలు కూడా చెప్తా. 300 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి అయితే యాంటీ డిఫెక్షన్ లా అనుకూలంగా లేకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పార్టీ ఫిరాయింపు చేసి చెప్తా. లెక్కలు మీకు పంపిస్తాను, చెప్పండి. మీకు పంపిస్తానే, మీకు 300 ఏంటండి ఇప్పుడు పేపర్ చూచాలా? చెప్తా, పేపర్ చూచాలా? మీరు ఒకసారి మీ వాట్సాప్ నంబర్ ఓపెన్ చేయండి, పంపుతా. పేపర్ మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి. విష్ణు గారికి పంపుతున్నా, మీరు అక్కడ పేపర్ అవి చూసి చెప్పే ఆన్సర్ టైం ఉండదు. మీరు చెప్పండి, మీకు అంత నాలెడ్జ్ ఉంటే. 1 అవర్ పైన ఉన్నది. మీరు కొన్ని 10 ప్రభుత్వాలకు కూలగొట్టింది వాస్తవం. ఎందుకంటే నేను మొన్న ఇదే తప్పుడు చెప్పమంటున్నా. ఏ రాష్ట్రంలో మోడీ పాలనలో ఏ రాష్ట్రంలో ఏ గవర్నర్ ముఖ్యమంత్రి డిస్మిస్ చేశాడు? ఏ రాష్ట్రంలో ఆర్టికల్ 350 వాడు ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, చెప్పండి. ఒక నిమిషం ఆగండి, నేను చెప్తా వినండి. ఏదైతే రాష్ట్ర రాకముందు 2014 ముందు ఏదైతే వాస్తవంగా ఉత్తరాఖండ్ కేసు చెప్తున్నాను. అరే నేను మాట్లాడివ్వండి ఏలు పెట్టి వాసన చూసుకుంటారు, నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆయన దాంట్లో వేళ్ళు, ఈయన మాట్లాడి నా దాంట్లోకి వస్తున్నారు. వేలు పెట్టి చూసే చాలా పెద్దది. చిన్న చెప్తా వినండి, పెద్ద నోట్ అది చిన్న నోట్ ఎందుకు పడతారండి? కాసేపు ఆగరాదండి, మీరు రాసుకోండి, అడగండి, బాజాప్తుగా అడగండి, సమాధానం చెప్తాం కదా. ఇంకా టైం ఉన్నది కదా, ఇప్పుడు అయిపోతులేదు కదా. ఇప్పుడు క్వశ్చన్ మర్చిపోతాం, చెప్పే ఆన్సర్ మర్చిపోతాం, ఏం చెప్పాలో అర్థం కాదు. మీరు ఇష్టం వచ్చినట్టు ఆ రాష్ట్రం అంటారు, ఈ రాష్ట్రం అంటారు. మహారాష్ట్రలో కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిళ్ళు, మొత్తం ఆ కుటుంబమే విచ్ఛిన్నం అయిపోయింది. పార్టీని కూడా 2 వక్కలు చేసి నేను సపోర్ట్ ఇస్తాను, ఇంతకుముందు మాట మేము సపోర్ట్ ఇస్తే గెలిచిద్దారు. మీరే విడగొట్టి మీరే అది 2/3 మెజారిటీ ఉందా లేదా? రాజ్యాంగబద్ధమా కాదా? చెప్తాను, ఆన్సర్ చెప్పాలి. నేను ఏదానికైనా చెప్తాను. ఆయనకు షుగర్ ఉందా? నాకు అర్థం అవట్లేదు. ఇవన్నీ మాట్లాడుకో, నీకు షుగర్ కాదు. షుగర్ నీకు నా షుగర్ లేదు, నీకైతే మేనర్స్ లేదు, నీకైతే మేనర్స్ లేదు. నిత్యోదేశాలు మాట్లాడి చాలా తప్పు, నీకు మేనర్స్ లేదు, అట్లా మాట్లాడద్దు. మరి ఏంటో ఏం మాట్లాడతాడు? ఆయన చెప్తాడు, దానికి ఆన్సర్ చెప్పాను నేను. చెప్పు. నేనేమంటున్నా, 2014 మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదైతే 2015 యాంటీ డిఫెక్షన్ లకు సంబంధించి 2/3 టీడీపీని మేము చేసుకోవడం జరిగింది. ఓపెన్ కప్పుకున్నారు కూడా ధైర్యంగా వచ్చి ముందుకు వచ్చి చెప్పారు, మీకు కప్పుకున్నాం కండువా. అదే విధంగా ఏదైతే 2018 ఎలక్షన్ ఎండింగ్ లో అయితే 2019 రిజల్ట్ వచ్చింది. 2019లో 88 సీట్లు గెలిచిన తర్వాత అక్కడ ఉండి ఏం చేయాలన్న ఆలోచనతో కొంతమంది డైరెక్ట్ గా వచ్చి మా దాంట్లో కండువా కప్పుకొని మేము పార్టీ మారినామని చెప్పడం జరిగింది. కానీ
పార్టీ మారి కూడా ఇప్పటికి కూడా ఏదైతే వాళ్ళ స్వలాభం కోసం, ఆస్తుల కోసం, పదవి వ్యామోహం కోసం 10 నిమిషాలండి నేను చెప్తున్నా, వీళ్ళు ఎమ్మెల్యేగా ఒకవేళ అనర్హుడుగా ప్రకటించిన 10 రోజులలో వీళ్ళ శవయాత్ర జరిగిపోతారండి, చచ్చిపోతారండి. వీళ్ళు బతకరు. వీళ్ళ పదవి ఉంటేనే బతుకుతారు. వీళ్ళకి గన్మెన్లు ఉండాలి, కార్లు ఉండాలి, వీళ్ళు యాష్ గా బతకాలి. వీళ్ళకి ఇంకోటి అంటే వాస్తవాలు చెప్తున్నా, ఏదైతే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం పోలేదండి. వీళ్ళు పదే మాట్లాడతారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరు అడిగినా నియోజకవర్గం వచ్చి మీ దగ్గరకు వచ్చి కూర్చున్నారా? మొత్తం నియోజకవర్గ ప్రజలు వచ్చి మారని చెప్పిలా మీరు తీసుకున్నప్పుడు కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు పార్టీని మేము మార్చినామని చెప్తున్నాం కదా అండి. మార్చుకున్న వాళ్ళు మారిలని కూడా చెప్పిళ్ళు, చేర్చుకున్న వాళ్ళు చేర్చుకున్నామని చెప్పినాం. ఇప్పుడు ఏమైతుందంటే కప్పినోనికి ధైర్యం లేదు, కప్పుకున్నోనికి ధైర్యం లేదు. ఏదైతే కప్పి ఏదైతే వాస్తవంగా దగ్గర తీసుకొని కప్పిన పార్టీ కూడా ధైర్యం లేదు. ధైర్యం ఉండాలండి. ఇప్పుడు మేము చెప్తున్నాం యాంటీ డిఫెక్షన్ లాగా అనుగుణంగా చేసినాం ఒకసారి, దాని తర్వాత 2018లో కూడా 19లో రిజల్ట్ వచ్చిన తర్వాత కంప్లీట్ గా వాళ్ళు వచ్చి చేరిళ్ళు, వాళ్ళు కడ్డో కప్పుకున్నాం అని చెప్పి ఈ విధంగా దొంగ నాటకాలు ఆడలేదు కదా అండి. ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడుతున్నది, రంగులు మార్చే. వాస్తవంగా చెప్పాలంటే వీధి కుక్కలు ఇవి, ఎక్కడ ప్రబోజనం ఉంటే అక్కడ పోతాయి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి కోపం రావచ్చు, ఎందుకంటే 10 మంది తిడితే కాంగ్రెస్ వాళ్ళే డిఫెండ్ చేస్తున్నారు. ఎందుకో నాకు అర్థమవుతుంది. నేను చాలా లైవ్ లోకి పోతున్నా, నేను వాళ్ళని తిడితే వాళ్ళని ఎందుకు తిడతారు, వాళ్ళు ఎందుకు తిడతారని వీళ్ళు మొత్తం వీళ్ళు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు. వాళ్ళకి ఏమవసరం అంటే మా పార్టీలో ఉన్న వెధవలు పార్టీ మారిలు వ్యక్తిగత స్వార్థంతో కాన్స్టిట్యున్సీ ప్రజల మీద నొక్కుతున్నారు. కాన్స్టిట్యున్సీ ప్రజలు ఎక్కడ కూడా వీళ్ళ పార్టీ మారమని చెప్పలేదు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ఆస్తుల కోసం, చేసిన తప్పుల కోసం ఏదైతే తరతరాల నుంచి వీళ్ళు టీడీపీలో ఉన్న అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ మీద విచారణ చేస్తే ఈ దొంగ కొడుకులే అర్థమైందండి. ఎందుకంటే వీళ్ళను ఇంకా కాంగ్రెస్ పార్టీ వెనకేసుకొస్తుంది. నేను వీళ్ళని ఎంత తిట్టినా తప్పు కాదండి. వీళ్ళని వాస్తవంగా చెప్పాలంటే బహిరంగ వృద్ధి చేయాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటోళ్ళు రాజ్యాంగ కాంగ్రెస్ పార్టీ కూడా అదే కదా అండి. కాంగ్రెస్ పార్టీ విధానం కూడా అదే కదా. పార్టీ ప్రేమలో వ్యతిరేకమన్నారు. మరి ఎందుకు కొడతలేరండి వాళ్ళను? రాళ్ళతో ఎందుకు కొడతలేదు? ఎందుకంటే ఇదంత కథ. ఇప్పుడు తమ్సుంటా అంటే తమ్సుంటా అని నువ్వు చేయలేదా నేను చేయలేదా కాదు. ఒక పద్ధతి, ఒక మాట ఎత్తుకున్నప్పుడు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అయితే గత ఎన్నికల నుంచి ఒకే మాట చెప్తున్నది. మా నాన్న ఏదైతే ఆ పార్టీ ప్రేమలో చట్టం తీసుకొచ్చినో దాన్ని కాపాడుతా అన్నాడు. ఏడబడుకున్నాడు దేశంలో ఎడ తిరుగుతాడు. మరి ఇక్కడికి ఎందుకు వస్తలేడు? ఈ 10 మందితో ఎందుకు మాట్లాడుతున్నాడు? అరే పూర్రబాయి మీరు మెడబట్టి ఎందుకు గంటేస్తలేడు? వీళ్ళు కండువ కప్పుకొని మొత్తం పార్టీ ఫిరాయింపులు చేసినామని బహిరంగ సభలో ఒప్పుకొని, అదే విధంగా అసెంబ్లీకి ముందు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో కూడా హాజరైన వాళ్ళు ఈ దుర్మార్గులు. ఎందుకంటే మా ఎమ్మెల్యేలు వచ్చినా, మా మంత్రులు వచ్చినా, మాజీ మంత్రులు వచ్చినా ఏదైతే పేపర్ అడ్డం పెట్టుకొని కూర్చున్న ఈ మూర్ఖులు, అదే విధంగా నిజంగా చెప్తున్నా వీళ్ళని చూస్తే వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలు ఒకవేళ ఎన్నికలు వస్తే భయం అండి వీళ్ళకు. ఎందుకంటే వీళ్ళు రాజీనామా చేయరు, రాజీనామా చేసే ధైర్యం లేదు. రాజీనామా చేస్తే ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలు ఓటుతో వీళ్ళను సమాధి ఎత్తరన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఇంకా పార్టీ మారలేదని మాట్లాడితే వాస్తవంగా చెప్పాలంటే ఇది చాలా నిశ్చిగ్గైన. ఎందుకంటే ఎందుకు పాటలు చెప్తారండి, ఎందుకు నీతులు చెప్తారండి? నీతులు చెప్పిన నక్క గోతిలో పడ్డట్లేదండి పరిస్థితి ఇప్పుడు. ఇప్పుడు చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటారు? మహారాష్ట్రలో శివసేన పార్టీలో చీలిక వచ్చింది. అది వాళ్ళు చీలిపోతే బీజేపీ వాళ్ళు చీల్చురు, బీఆర్ ఎంఐఎం పోటీ చేస్తే బీజేపీ పోటీ చేస్తారు. మీరు ఎంఐఎం అడుగురు, ఏకనాథ్ సింధే అడుగురి, ఎందుకు చీలిపోయింది వాళ్ళు చెప్పాలి. ఆ పార్టీ చీలిపోతే, ఎన్సీపీ చీలిపోతే దానికి గోబెల్స్ విషయ ప్రచారంతో బీజేపీ ఎందుకు ప్రచారం చేస్తారు? నేను అనేది 2 విషయాలు క్లియర్గా. ఏ గవర్నర్ అయినా మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ముఖ్యమంత్రిని తొలగించాడా? ఒక రాష్ట్రంలో జరిగింది ఎక్కడంటే ఉత్తరాఖండ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే బడ్జెట్ ఓటింగ్ పెడితే వాయిస్ ఓట్ ద్వారా పాస్ అయిందండి స్పీకర్. డివిజన్ అడిగింది ఎమ్మెల్యేలు, 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాస్ అవ్వాలి. డివిజన్ అంటే ఓటింగ్ పెట్టాలండి. డివిజన్ పెట్టలే, బడ్జెట్ కూడా డివిజన్ డిమాండ్ చేసి పెట్టకుండా వాళ్ళను డిస్క్వాలిఫై చేశారు. డిస్క్వాలిఫై అంటే వాళ్ళు ఓటేసి డివిజన్ పడి చేయడం అది రాజ్యాంగ విరుద్ధం. బడ్జెట్ పాస్ కాకుండానే పాస్ అయింది అనడం రాజ్యాంగ సంక్షోభం. దాన్ని గవర్నర్ రిపోర్ట్ చేశారు కేంద్రానికి. ఇదేంటంటే రాజ్యాంగం ఫెయిల్ అయింది. రిపోర్ట్ చేసినప్పుడు దాన్ని ఆ గవర్నమెంట్ తీసుకుంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దాన్ని మళ్ళీ రీఇన్స్టాల్ చేస్తే మళ్ళీ తర్వాత ప్రజలు ఓడగొట్టారు. 4/5 మెజార్టీ బీజేపీకి ఇచ్చారు. ఇది పార్లమెంట్ లో అజిత్ జైట్లీ గారు మాట్లాడారు. అక్కడ ఏంటంటే డివిజన్ అడిగినప్పుడు బడ్జెట్ మీద డివిజన్ చేయలేదు స్పీకర్. అది రాజ్యాంగ విరుద్ధం. ఆ పరిస్థితుల్లో రాజ్యాంగం ఫెయిల్ అయింది కాబట్టి ఉత్తరాఖండ్ లో డిస్మిస్ అయింది. ఎక్కడా కూడా ఎన్టీ రామారావు గారు నీకు మెజారిటీ ఓడిపోయిందంటూ అక్కడ జమ్మూ కాశ్మీర్లో చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ చీచి షేక్ అబ్దుల్లాని దించి ఆయన బామంత్రి గులాం మహమ్మద్ ముఖ్యమంత్రి చేసి కాంగ్రెస్. కేరళ నుంచి కాశ్మీర్ వరకు జనతా పార్టీని చీల్చారు, జనతా దళం చీల్చారు, అన్నిటిని చీల్చారు. అప్పుడు పార్టీ ఫిరాయింపుల బిల్లు లేదు, మొరాటి గురించి మాట్లాడారు. పార్టీ చట్టం లేదు కాబట్టి అది 1980లో
అంటే జనతాదళ్ వచ్చినట్టు వచ్చింది, అది 84లో వచ్చింది, 8 నుంచి వచ్చింది. సో ఏంటంటే పార్టీ ప్రేమ చట్టం మొరాలిటీ గురించి మాట్లాడారు. కానీ పార్టీ ప్రేమ చట్టం ఉన్నాక స్పీకర్ను ఈయనను తలసాని శ్రీనివాసరావు అంటే నేను నా రాజీనామా లేక స్పీకర్కి ఇచ్చినాడు, ఎమ్మెల్యే పదవి రాజీనామా లేక. స్పీకర్ అంటే నేనేమన్నా జేబులో పెట్టుకొని తిరుగుతున్నాను మధుసూదనాచారి. మన స్పీకర్ ఆఫీస్ నడితే మా ఆఫీస్లో లేదన్నారు. ఎవరు డ్రామా ఆడినరు? కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ఎవరెస్ట్ శిఖరాల లెవెల్ తీసుకుపోయిండు. దాన్నే ఇప్పుడు కాంగ్రెస్ ఫాలో అవుతుంది. దొందే మేము అట్లా చేయలేదు 2014 కానీ. దానికి రామూర్తి గారు అనేది ఏంటంటే రైట్, వాళ్ళు పార్టీ మారితే బాజాప్తుగా మేము మారినాము అని చెప్పారు. కానీ ఇక్కడ వీళ్ళలాగా డ్రామాలు ఆడట్లేదు, మారామా మారలేదా, ఒకసారి మారామని ఇది దాంట్లో ఇంకొంచెం ఎక్స్ట్రా అది ఇంకో ఇన్నోవేషన్. వీళ్ళు ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కోర్టుకు పోలే, కాంగ్రెస్ లో ఐకమత్యం లేక కోర్టుకు పోయి, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కోర్టు పోతే అప్పుడు వీళ్ళు కూడా ఎట్లా మాట్లాడతాం తెలియదు. ఇప్పుడు కోర్టుకు పోయి మెడకు చుట్టుకుంది. ఎవరు లాస్ట్ టర్మ్ ఎన్నికల 6 నెలల దాకా నెట్టుకోసం ఏదో రీజన్ చుట్టుకుంది కాబట్టి అప్పుడు వీళ్ళు ఇది మరీ నీటంగా ఈ డ్రామా నేను అనుకుంటాను. దానికన్నా ఇది ఇంకో అడుగు ముందుకు. ఇవి మంచిది కాదు, నేను మొదలు మాట్లాడినప్పుడు చెప్పింది అదే. ఇవి మంచిది కాదు, ఫిరాయింపులు, వీళ్ళ డ్రామాలు మాట్లాడే విధానం కడియం సీఎం అయితే మరీ. ఇప్పుడు ఇంకోటి కూడా ఏం చెప్పంటే ఎక్స్పర్ట్స్ ఒక్క దానం నాగేందర్తో రాజీనామా చేయిస్తారు, ఎందుకంటే తప్పదు అది. దానం నాగేందర్ విషయంలో కూడా స్పీకర్ ఫిరాయించలేదంటే అది కూడా నాకు తెలుసు కాలయాపన చేస్తారు కొంతకాలం కానీ ఎక్కువ చేయలేరు. కోర్టు ఊకోదు, దానం కోర్టు ఊకోదు, ఎక్కువ కాలం చేస్తే వాళ్ళు కూడా బదనామని తెలుసు. ఇంకోటి వాళ్ళు మా స్పీకర్ మంచి నిర్ణయం ఇచ్చడానికి ఒక కేసు కావాలి కదా, ఆ స్పీకర్ ఆయన డిస్క్వాలిఫై చేసినట్టు ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు కదా, నిజంగా అధిష్టానం ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం అని ఆయన కూడా అదే అన్నాడు. ఆయనకి ఏంటంటే డైరెక్ట్ ఉన్నది ఎవిడెన్స్. శివకుమార్ గారు కూడా అదే చెప్పారు. ఆడ క్లియర్ కట్ గా ఉంది కాబట్టి ఆయన రాజీనామాలు చేయాలి, స్పీకర్ డిస్క్వాలిఫై చేయాలి. కంటిన్యూ చేయరు, చేస్తే దానం నాగేందర్ ఫ్యూచర్ పోతే కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ పోతే. అక్కడ డ్రామా అక్కడ ఒక్కరిని చేయించి మా స్పీకర్ కరెక్ట్ ఉండు, మేము ఫిరాయింపుదారులను ఎంకరేజ్ చేయాలని ఒక డ్రామా చేస్తారు. అది మరింత మోసం. అటువంటి అన్ని ప్రజలు ఇప్పుడు ఏంటంటే సరే ఉన్నది గవర్నమెంట్ ఏం నడుస్తుంది చూస్తూ తప్ప నెక్స్ట్ టైం అసలు దగ్గరికి కూడా రానిగారు. ఇలాంటివి ఎంకరేజ్ చేసినారు. కేసీఆర్ను ఓడగొట్టిందే అందుకు. ఇప్పుడు కేసీఆర్ అంటే సెకండ్ టైం అప్పుడు కాంగ్రెస్ ఫెయిల్యూర్ టీడీపీ రామాలతో వచ్చింది కొన్ని పథకాలని, తర్వాత ఓడగొట్టింది ఏమైనా పనులు ఓడిపోవాలని. ఇప్పుడు ఫస్ట్ టైంతో ఓడిపోద్ది ఈ పనులు చేసిన కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టైంకి ఓడి. ఆ రాహుల్ గాంధీకి ఏమనిపించదా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని వాళ్ళ నాయన చేసిన చట్టాన్ని కూని చేయించడం, చేసిన మాట ఏంటది? నీకు ఏం మోరల్ ఉందా? జీరో మోరల్. కాబట్టి ఈ ఓట్ చోరన్నా ఏదైనా డ్రామా. దానికి వాళ్ళే డైరెక్ట్ చెప్తున్నారు కదా, ఇంకా వస్తారనుకున్నాము 2/3 మెర్జ్ చేద్దాం అనుకున్నాము కానీ రాలేదు, అప్పుడు గేట్లు క్లోజ్ చేసినా ఇప్పుడు మళ్ళీ గేట్లు ఓపెన్ చేస్తారు. అదే మళ్ళీ వస్తారు అని చెప్తున్నారు. శివకుమార్ గారు చెప్పిందైనా ఇప్పుడు చెప్పిన శివకుమార్ గారు వ్యక్తి వారు కరెక్ట్ గా అబద్ధం ఆడలేరు, కరెక్ట్ మాట్లాడు. కానీ రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం మాట్లాడు? వాళ్ళే చెప్తున్నారు మేము బీఆర్ఎస్ ఉన్నామని, వాళ్ళే మాట్లాడి అంటుండ్రు. వాళ్ళు చెప్తాగా వాళ్ళు బ్యాలెన్స్ లో ఉన్నారు. వాళ్ళు చెప్పినప్పుడు ఇంకోటి చెప్పింది రేవంత్ రెడ్డి ఈ టీఆర్ఎస్ చేసిన తెలివితక్కతనాన్ని. హరీష్ రావు మొన్న అసెంబ్లీలో కూడా మా 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకంత టైం ఇవ్వాలని డిమాండ్ చేసిన. అంటే వాళ్ళు ఆ పార్టీలో ఉండని హరీష్ రావు డిమాండ్ చేస్తుంది కదా. వాళ్ళు అత్యాశ పోయి మాట్లాడినని రేవంత్ రెడ్డి వాళ్ళని టీఆర్ఎస్ పండబెట్టింది మాటలతోటి. హరీష్ రావు మా 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టే ఈ 10 మంది టీఆర్ఎస్ ఉన్నట్టు ఒప్పుకోరు కదా. మారిందని ఎట్లంటామని రేవంత్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ అడిగిండు. దానికి అది ఇక ఏదో మాట్లాడితే ఆన్సర్ చెప్తారు. కానీ ఇద్దరు అవకాశవాదం చేస్తున్నారు ఏ అవసరాన్ని బట్టి. అది మంచిది కాదు. ప్రజలు గ్రహించాలి. ప్రజలే మెయిన్ చెక్కండి ఎప్పుడైనా వ్యవస్థలు. ఎందుకంటే మీడియాను లొంగ తీసుకురు. కేసీఆర్ అదే పని చేసిండు, రేవంత్ రెడ్డి పని చేసి ప్రజలకు వాస్తవాలు తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియా బలంగా ఉంది. సోషల్ మీడియా అంత ఇంత తెలుస్తుంది. సోషల్ మీడియాను కూడా బ్యాన్ చేయమని డిమాండ్ చేస్తున్న కొన్ని మీడియా వాళ్ళ బిజినెస్ దెబ్బతీస్తుందని. ప్రజలు అర్థమైతే కొంచెం తెలుగులోకైతే అర్థమైన వాళ్ళు అర్థం కాని వాళ్ళకు చెప్పాలి. ఇది దగ, ప్రజాస్వామ్యం కూని, రాజ్యాంగ కూని, ఇలాంటి ఎంకరేజ్ చేయకూడదు. శివకుమార్ గారు, ఈ పార్టీ మారిన వాళ్ళ మీద సరే స్పీకర్ వాళ్ళ నుంచి సమాధానం అడిగినప్పుడు మేము పార్టీ మారలేదు అని చెప్పి ఏవో ఆధారాలు చూపిస్తూ ఎక్స్ప్లెనేషన్ లెటర్ అయితే ఇస్తున్నారు తప్ప అఫీషియల్గా బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదు మేము బరాబర్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, కాంగ్రెస్ పార్టీలో పోలేదు, మారలేదు అని ఎందుకు ఖరాఖండిగా చెప్పలేకపోతున్నారు? అంటే విశా గారు ఇప్పుడు ఇక్కడ ఏదైతే కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం స్పీకర్ గారి దగ్గర పోయి
వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఇవి రావడము, ఆ లెటర్ మీద ఆధారం మీదనే స్పీకర్ మాట్లాడడము, ఆయన నిర్ణయం వీళ్ళు నేను వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఇట్లా ఇచ్చిండు అనేది స్పీకర్ గారు ఓపెన్గా చెప్పిండు. ఇప్పుడు మొత్తానికి నేను అందుకే మిమ్మల్ని బీఆర్ఎస్ వాళ్ళని మళ్ళీ నేను అదే అడుగుతున్నా. ఆల్మోస్ట్ వాళ్ళని నేను చాలాసార్లు 10 మంది మా